హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సండే నాకు ఎడిటింగ్ అస్సలు కుదరలేదు, అందుకనేసి ఇంక ఎడిటింగ్ చేయలేదన్నమాట. సో ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగే అంటే మార్నింగ్ 6 ఆ టైంకి మా వారైతే విజయవాడ నుంచి ఇంటికైతే వచ్చేసారు. ఇంకా ఆయన వచ్చి రాగానే ఆయనకైతే టీ పెట్టమంటారు కాబట్టి సో ఆయనకైతే నేను టీ అయితే పెట్టేసి ఇస్తున్నానండి. అంటే మా వారు వచ్చేసరికి 5:30 6 అలా అవుతుందనమాట. కాసేపు పడుకుని లేచాక ఆయనకి టీ పెట్టేసి ఇంకా నేనైతే మాత్రము తలస్నానం అయితే చేసి వచ్చేసానండి. మార్నింగ్ ఇంకా నేను లేచిన తర్వాత మనుని కూడా లేపి దాన్ని రెడీ చేసి మనుని స్కూల్కి అయితే పంపించేసానండి మినపట్టు వేసి. ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యాను. ఇంకా కొంచెం స్కిన్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది అగారో 3-in-1 ఎలక్ట్రిక్ ఫేషియల్ రోలర్ విత్ గువాషా అండి. ఇది నేను మీకు చాలాసార్లు వ్లాగ్స్లో కూడా చూపించాను. మీరు అసలు ఈ ఫేషియల్ రోలర్తో యూజెస్ ఏంటి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఎన్ని వీడియోస్ వస్తాయోని ఈ ఫేషియల్ రోలర్తో ఎలాగ రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్ అయితే చాలా అందంగా తయారవుతుంది అనేసి ఉంటుందన్నమాట. నేను రెగ్యులర్గా ఫాలో అవుదాం అనుకుంటాను, కానీ అసలు నేను ఎక్కువ టైము నా కోసం నేను కేటాయించుకోలేకపోతున్నాను. ఇందులో మనకి 3 రోలర్ హెడ్స్ అయితే వస్తాయండి. ఒకటి కళ్ళ దగ్గర మసాజ్కి, ఇంకొకటి ఫోర్ హెడ్ పైన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ రోలర్ హెడ్ని రిమూవ్ చేసి ఆ హెడ్స్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఎక్కువగా ఆ ఒక్క రోలర్ హెడ్ని మాత్రం ఉపయోగిస్తాను. ఇంకా ఫేస్కి ఐస్కి ఉపయోగించాను. ఇంకొకటి గ్వాష్ అనమాట. ఈ అగారో ఫేషియల్ రోలర్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి. లో కాస్ట్లో వస్తుంది మనకైతేని. ఇంకా నేను ఫేస్కి కొంచెం పౌడర్ కూడా రాసేసుకుని స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు పీరియడ్స్ 3rd డే కాబట్టి ఇంకా నేను కుంకుమ ఏం పెట్టుకోకుండా తిలకం బొట్టు అయితే ఇలాగా పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ దూరం నుంచి బొట్టు పెట్టుకోవడానికి ట్రై చేశాను, అసలు కళ్ళు కనపడట్లేదని మళ్ళీ దగ్గరికంట కెమెరా పెట్టుకుని అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను మినపట్లు వేసానండి. మను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అది మినపట్టు చిన్న ముక్క తిరిగిపోయింది. ఇంకా ఎలాగో ఈరోజు సాటర్డే కదా, మనుకి హాఫ్ డే స్కూలు. ఇంకా మను ఇంటికి వస్తుంది కదా, తాయితీగా వంట చేద్దాం అనేసి అనుకుంటున్నాను. పాలు స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద పెట్టి నేను బ్రష్ చేసుకుని స్నానం చేద్దాం అన్నట్టుగా వెళ్ళానమాట. ఈ లోపల పొంగిపోయింది మొత్తం, ఇదంతా చిరాకు అయిపోయింది. పాలు ఈరోజు సేమియా కద్దాము మను స్కూల్ నుంచి వచ్చేసరికి అనేసి అనుకుంటున్నాను అండి. క్రిస్పీ మినపట్టు అయితే వేసేసాను. చట్నీ అయితే ఇంకేమీ చేయలేదు. పుదీనా పౌడర్ అయితే ఉందండి, కారపొడి, అది వేసుకుని అయితే తింటాము. మొన్న సున్నుండలు చేశానండి. వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఆ రోజు. సో మా వారు వచ్చారు కదా, మా వారు టేస్ట్ చూస్తారని సున్నుండలు చేస్తున్నాను. సుగర్ ఏది వేసుకుంటా చట్నీకి? పచ్చడి వేసుకుంటావా? గత 4-5 డేస్గా నాకు మా ఆయనకి మధ్యలో అలాగా సైలెంట్గా వార్ అయితే జరుగుతుందనమాట. అంటే మాట్లాడుకుంటాము, బట్ ఆ మాటల్లో ఏం ప్రేమ ఉండదు. తడుపు తడిగా పొడి పొడిగా అన్నట్టు ఏదేదో అలా అలా లైట్గా తిన్నావా, వెళ్ళారా, జాగ్రత్తగా వెళ్ళారా, సరే అయితే ఉంటాను, అంతే. ఇలా లైట్గా మాట్లాడుతున్నాను. అసలు మా మాటల్లో ఎలాంటి ప్రేమ లేదు నాకు. అసలు తనకి ఫోన్ చేయాలని లేదు, తనతో మాట్లాడాలని లేదు, ఏమీ లేదు. ఒక రకమైన కోపంగా ఉంది మా వారి మీద. సరే ఊరు నుంచి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదు కదా భవానీ అని దగ్గరికి వచ్చి ప్రేమగా ఏమైనా మాట్లాడతాడేమో అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి. కానీ ఊరు నుంచి వచ్చి గాడిదలాగా పడుకున్నారు తప్పించి ఎందుకు 2 రోజులుగా కోపంగా ఉన్నామని నాతో అయితే మా ఆయన ఏమీ మాట్లాడలేదు. సో ఇంకా కోపంగా ఉంది నాకైతేని. కలిసి భోజనం చేసాము, కలిసి టిఫిన్లు తిన్నాము, కలిసి సినిమా చూసాము, అన్నీ చేసాం. కానీ మా ఇద్దరి మధ్యలో అలా సైలెంట్గా తన మనసులో తనకి కోపం ఉంది, నాకు కోపం ఉంది. సరే మా ఆయన వచ్చి ఎందుకు కోపంగా ఉన్నామని అడుగుతారేమో అని నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎదురు కోపం ఇస్తాడు తప్పించి ఆయన వచ్చి మాట్లాడండి. మా ఆయన ప్రతిసారి ఇదే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఒక విషయం కోసం తన మీద కోపంగా ఉన్నాను అనుకో, ఏమైంది అని ఒక్క మాట అడుగుతారేమో అని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను. అబ్బాయి లేదు, ఎదురు తను ఇంకా కోపంగా ఉంటారు. మళ్ళీ తినేందుకు కోపంగా ఉన్నాడని వెళ్ళి నేనే మాట్లాడుకుని తనతో అన్నీ ఫస్ట్ ఇనిషియేషన్ నేనే తీసుకోవాలన్నట్టు ఉంటానన్నమాట. ఇంకా నిన్న చూశాను, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, 3 o'clock వరకు చూశాను మాట్లాడతాడేమో అని. పైపైన మాటలు అన్నీ బాగానే ఉన్నాయి, మా ఇద్దరి మధ్య గొడవలా ఏముండదు. కాకపోతే నాకు చాలా కోపంగా ఉంది తన మీద. తను ఎందుకు వచ్చి మాట్లాడు ప్రేమగా అని నాకు కోపంగా ఉందనమాట.
ఇంకా చివరికి తను మాట్లాడలేదని పెద్ద గొడవ పెట్టుకున్నానండి. ఆ గొడవలు ఇంక నేను ఏడ్చేసాను. ఎప్పుడు నేను కోపంగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు, నేనే వచ్చి మాట్లాడాలా నీతోటి అనేసి అంటే అసలు నీ కోపానికి కారణం ఏంటో తెలియదు అన్నాడు. అవును తెలీదు, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా నాతో అనేసి ఇంకా కాసేపు మా ఆయన్ని ఇప్పుడు నా టైము, నేను గొడవ పడతాను, నువ్వు నా గొడవ వినాలి అన్నాను. సరే అయితే వింటాను గొడవ పడనేసి అంటే అప్పుడు కాస్త తీర కేకలేసేసి అరిసేసి కళ్ళల్లో ఉన్న బాధ అంతా నీళ్ళ రూపంలో బయటికి తీసుకొచ్చేస్తే అప్పుడు హ్యాపీగా అనిపించిందండి. అన్నీ తిట్టిన తర్వాత మా ఆయనకి సారీయే అని ఇలా చెప్తానండి. మా ఆయన నేను ఎంత కోపంలో ఉన్నా అలా వింటాడు తప్పించి తిరిగే సమాధానం చెప్పడం నాకు అదే ప్లస్ పాయింట్ అనమాట. కానీ కోపంగా ఉన్నా ఎందుకు కోపంగా ఉన్నామని దగ్గరికి వచ్చి ప్రేమగా కూడా మాట్లాడండి. నాకు అది ఎక్కువ బాధ వేస్తుంది. నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను మంచిగా రెడీ అయ్యాను అనుకో, బాగున్నామని చెప్పాలి అనుకుంటాను. ఏమైనా మంచి వంట చేశాను అనుకో, చాలా బాగుంది అని నేను అడగకుండా చెప్పాలి అనుకుంటాను. నేను మంచిగా సారీ ఏమైనా కట్టుకున్నాను అనుకో, ఈరోజు చాలా బాగా రెడీ అయ్యావు అని ఏమైనా చెప్తే బాగుండు నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తానండి, అసలు ఆ నోటి నుంచి బాగుంది అన్న మాటే రాదు. నాకు పిచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కనీసం అడగవా, నేను అడగాల, ఇలా అనమాట చిన్న చిన్న గొడవలు. మా ఆయన అసలు ఎన్నిసార్లు చెప్తానండి, నువ్వు ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను అని అంటానా. అస్సలు మరి అదొక మేల్ ఇగోనో ఏమని చెప్పాలో తెలియదు కానీ అసలు అలా చేయడండి మా ఆయన. నాకు అదే ఎక్కువ కోపం వస్తుంది. చివరికి రోజైతే అరిసేసి కరిసేసి చివరికి ఏడ్చేసి అప్పుడు మనసులో ఉన్న 4 days నుంచి ఉన్న బాధలంతా బయటకైతే తీసుకున్నాను. బయటికి వెళ్ళిపోయింది కన్నీళ్ళ రూపంలో. అంటే ఇది ఏమి పెద్ద కొట్లాట గొడవలా ఏం కాదు, చిన్న చిన్నవి. ఆయన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానా, అవి ఆయన రీచ్ అవ్వడం అనమాట. తెలుసు అయినా కూడా నేను ఎందుకు దీనికి ఇలా చెప్పాలి అని అనుకుంటారా ఏంటి నాకు తెలియదు. కానీ నేను అనుకున్నట్టుగా తను ఉండడు, నాకేమో బాధ వస్తుంది ఆ విషయాల్లోని. సో తిరిగేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే చాలా రిలాక్స్డ్గా ఉందండి గొడవ పడ్డ తర్వాత. ఇంకా నేను ఎంత అరిసినా ఎంత గొగ్గోలు పెట్టినా తను ఏం మాట్లాడు నవ్వుకుంటూ వింటాడనమాట. నా బాధ నేను ఏడుస్తూ ఉంటాను, నవ్వుతూ చూస్తాడు. అయిపోయిందా ఇంకా చాలులే దా అనేసి అప్పుడు మాట్లాడతాడు అనమాట. అలా ఉంటుందండి మరి మా గొడవలు. ఎన్ని సిల్లి గొడవలు ఇలా ఎవరికైనా ఉంటుందేమో కామెంట్ చేయండి. నేను చాలా ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ రీల్స్ చూస్తాను కదా, మ్యాక్సిమం అందులో కింద కామెంట్ సెక్షన్స్లో అవి మా ఆయన ఇలాగే ఉంటారు ఇలాగే ఉంటుంది అని కింద అయితే కామెంట్ చేస్తారు. పోనీ నాకే కాదు మిగతా లేడీస్ కూడా ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. హస్బెండ్స్ ఏమో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వరు, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ వేరేగా ఉంటుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది అండి. సరే నువ్వెందుకు కోపంగా ఉన్నావని అడిగానండి మా వారిని. మా వారు అంటున్నారు, నేను ఊరు నుంచి రాగానే నువ్వు ప్రేమగా వచ్చి ఎలా జరిగింది ప్రయాణం అని ఏమన్నా దగ్గరికి వచ్చావా, అసలు నువ్వు రాకుండా నువ్వు కోపంగా వెళ్ళి పడుకున్నావు, మరి నువ్వు కోపంగా ఉంటే నేను కోపంగానే ఉంటాను అనేసి అంటున్నారండి. సరే మరి నేను కోపంగా ఉన్నాను కదా, నువ్వు వచ్చి మాట్లాడతావేమో అనుకున్నాను, నువ్వు రాలేదు కదా అనేసి అప్పుడు నేను అన్నాను అనమాట. ఇంకా అలా అయితే జరిగింది. ఇంకా కోపాన్ని అంతా అరిచేసి బాధంతా కళ్ళల్లో నుంచి నీళ్ళ రూపంలో వెళ్ళిపోయిన తర్వాత భలే రిలాక్స్డ్గా ఉంటుందండి బాబు. ఇంకప్పుడైతే నేను వంట పని స్టార్ట్ చేశాను. ఏం వంట చేస్తున్నా అన్నది చూపిస్తానండి. ఈరోజైతే నేను బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గపెట్టేసిన తర్వాత బీన్స్ని కూడా మగ్గపెట్టేశాను ఉప్పు పసుపు వేసి. తర్వాత దీంట్లోకి కారము కొంచెం పసుపు వేసి కాసేపు నూనెలో మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. కుక్కర్ ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేశాను. కొంచెం ఉప్పు చూస్తే ఉప్పు తక్కువైనట్టుగా అనిపించింది. ఇంకొక స్పూన్ ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ పోయే వరకు స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఈరోజు తెలగపిండి మునగాకు కూర అయితే వండుతున్నాను. ఒక 2 ఉల్లిపాయలను ఇలాగా చీరికల కింద తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కారము ఉప్పు అయితే వేసి 2 గ్లాసుల వాటర్ అయితే వేసానండి. దీన్ని కూడా స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఈ వాటర్ని మనము బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీంట్లోకి 1 గ్లాసు తెలగపిండి అయితే వేసుకోవాలన్నమాట. తెలగపిండి అంటే ఏంటని చాలా మంది అడుగుతారండి. నువ్వుల్ని ఆయిల్ పట్టించినప్పుడు వచ్చే పిండి అంటది. ఆ పిండిని తెలగపిండి అనేసి ప్యాకెట్స్ రూపంలో అమ్ముతారనమాట. చాలా హెల్దీ అంటండి ఇది. సో దాంట్లోకి నేను తెలగపిండి వాటర్లోకి వేసేసాక బాగా మిక్స్ చేసేసి కొంచెం చెమాయింపు ఉంది అనగా దాంట్లోకి మునగాకు కూడా వేసేసుకోవాలండి. మునగాకును కూడా బాగా మిక్స్ చేసేస్తే ఇలాగ మనకి తడంతా పోయి ఇలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనము తాలింపు అయితే రెడీ చేసుకోవాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, ఇంకా కరివేపాకు,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ అయితే మనము తాలింపు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఈ తాలింపే ఈ కూరకి టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట. సో ఇంకొండి తాలింపు అంతా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కూర అయితే మాత్రమేండి ఈరోజు నేను 2 కూరలు వండాను. అందరికీ తెలగపిండి మునగాకు కూర చాలా బాగా నచ్చేసింది. తింటూ ఉండగా పప్పులు పళ్ళ మధ్యలో పడి సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. మా పిల్లలు పొద్దున్న సాయంత్రం ఇదే కూర వేసుకుని తిన్నారండి. బీన్స్ కూర కన్నా ఈ కూర వాళ్ళకి చాలా బాగా నచ్చేసింది. నాకు కూడా ఈ కూర చాలా బాగా నచ్చింది అనమాట. బీన్స్ కర్రీ కన్నా ఇది చాలా బాగా వచ్చింది. సో కూరలు 2 వండేసానండి. ఇంకొప్పుడైతే మాత్రము నేను అన్నం వండాలి కాబట్టి బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన కూడా మనలో చాలామంది అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్, ఎందుకు 2 వేర్వేరు బియ్యం వాడుతాము అనేసి. బ్లూ టిన్లో ఉన్నది రేషన్ రైస్ అండి. కేజీ 10 రూపాయల కాడికి నేను తీసుకుంటాను బయట. ఇంకొకటి ఏంటంటే డీమార్ట్ రైస్, కర్నూలు మైసూర్ రైస్ ఉంటుంది కదా అది. సో అదొక గ్లాసు, ఇదొక గ్లాస్ అయితే తీసుకుంటాను. సో 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకుని ఇప్పుడైతే ఇంకా నేను బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు బియ్యం అయితే కడుగుతూ ఇప్పుడు ఒక లుక్ అయితే ఇస్తున్నాను చూడండి. ఆ లుక్ మా వారి మీద కోపం కానీ బాధతో అలా అయితే చూస్తున్నాను అనమాట. వచ్చి మాట్లాడతాడని పొద్దు నుంచి చూస్తున్నాను. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నాడు మా ఆయన అనేసి అనుకుంటున్నాను అనమాట మనసులోని. ఇంకైతే బియ్యాన్ని కడుగుతున్నానండి. ఇలా చిన్న చిన్న గొడవలు నెలకి ఒక్కసారి మాకు షూర్గా జరుగుతాయండి. కానీ చిన్న చిన్న గొడవలు ఏమి మేము పెద్ద ప్రొలాంగ్ చేసుకోము. తను లైట్గా తీసుకుంటాడు. నేను కోపంలో ఉండి ఎంత అరిచినా కూడా మా వారు చాలా లైట్గా తీసుకుంటారు. అలాగే తను చాలా కోపంలో ఉన్నారనుకోండి, నేను అలా నవ్వుతూనే తనతో మాట్లాడుతూ ఉంటాను. ఎంత నవ్వుతూ మాట్లాడినా మా వారు సడన్గా సీరియస్ అయిపోయాడు అనుకోండి, నేను ఇంకా రెచ్చిపోతాను అనమాట. అప్పుడు మా ఆయన వెంటనే కూల్ అయిపోతారు. అలా ఇద్దరిలో ఎవరికైనా గొడవ వచ్చినప్పుడు ఇద్దరూ రెచ్చిపోవడం అన్నది మంచిది కాదు. నేను రెచ్చిపోతున్నప్పుడు తను సైలెంట్ అయిపోతాడు. తను రెచ్చిపోతున్నాడు అని నాకు అనిపించినప్పుడు నేను కూల్ అయిపోతాను. మా ఇంట్లో మ్యాక్సిమం ఎక్కువగా అరిచేది నేను మాత్రమే. మా వారు చాలా వరకు కూల్గా ఉంటారు. తనకి చాలా రేర్గా కోపం వస్తుంది. తనకి కోపం వచ్చింది అని నాకు అనిపించినప్పుడు వెంటనే నేను సైలెంట్ అయిపోతాను. ఎందుకంటే తనకు అసలు రాదు కోపము. వచ్చింది అంటే అమ్మో అనిపిస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న గొడవలు మీలో ఎంతమందికి జరుగుతాయి అన్నది కామెంట్ చేయండి. నేను అన్నీ ఎందుకు షేర్ చేస్తాను అంటే ఓకే అందరి ఇళ్ళల్లో ఇలా ఉంటుంది అని కొంతమందికైనా అర్థమవుతుంది అని జస్ట్ చెప్తానండి. ఇంటి గుట్ట అయితే బయట పెట్టుకోవడం కాదు. ఇవన్నీ నేను మీకు సరదాగా అయితే షేర్ చేస్తున్నాను. నా వంట పని అయితే పూర్తయిపోయిందండి. 12 కల్లా వంట పని అయిపోయింది. మనుని స్కూల్ నుంచి అయితే మా వారు తీసుకొచ్చేసారు. మను వచ్చిన తర్వాత నేను, షాను, మను మా వారు నలుగురుము కూర్చుని అయితే భోజనం చేసేసామండి. భోజనం అయిపోయిన తర్వాత ఇంక నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటూ మా వారితో అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఈరోజు వీడియోనైతే స్కిప్ చేయకండి. ఎందుకు అంటే మీరు చాలామంది అడుగుతారు కదా షాను మను మాట్లాడేవి వాళ్ళ ఆటలవి రాగా పెట్టండి అక్క అనేసి. సో అదైతే ఇందులో ఇంక్లూడ్ చేశానండి. ఇప్పుడు పిల్లలు ఎలా అంటే పేరెంట్స్ని చూసి అన్ని విషయాలు నేర్చుకుంటారు కదా. నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తానండి వీడియో షూటింగ్స్ని. మళ్ళీ నైట్ పడుకునే వరకు వీడియో షూటింగ్లు చేసుకుంటూ ఉంటాను కదా. సో నన్ను చూసి పిల్లలు కూడా నాకులాగా తయారయ్యారనమాట. అంటే నేను ఫోన్ ఏమైనా ఖాళీగా దొరికిందనుకోండి, మా మనీ వెంటనే కెమెరా ఆన్ చేసేసి అది కూడా వీడియో షూటింగ్ లాగా చేస్తుంది అనమాట. వీడియోలో నేను మీతో ఎలా మాట్లాడతాను సెల్ఫీ వీడియోస్ తీసుకుని అది కూడా అలాగా మాట్లాడుతుందండి. సో పిల్లలు మన నుంచి చాలా నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి ఎప్పుడు మనము మంచి విషయాలే నేర్పడానికి ట్రై చేయాలి. సో మేమైతే పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్లోకి దింపేసి నేను మా వారు గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. కాసేపు అలా మాట్లాడుకుంటూ నడుద్దాము అనేసి ఇక్కడికైతే వచ్చి కాసేపు ఒక 2-3 రౌండ్స్ వాకింగ్ అయితే చేసాము. ఇది చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఆర్ఆర్సీ గ్రౌండ్ అనమాట, సికింద్రాబాద్లో ఉంటుంది. అయితే ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే షానుకి మనుకి ఇక్కడ స్పోర్ట్స్లో జాయిన్ చేద్దామని మొన్నటి నుంచి అడుగుతున్నాము. మాకు ఇక్కడ సీట్ దొరకడమే చాలా కష్టమైపోతుందండి. ఇది బ్యాడ్మింటన్ అనుకుంటా, అదే బాల్ వేస్తారు కదా, టెన్నిస్ అండి, టెన్నిస్. ఇక్కడికైతే వచ్చాము. అయితే ఇక్కడ మామూలుగా బయట పిల్లలకి అయితే 5,000 అంటండి పర్ మంత్ ఫీజు. అదే రైల్వే ఎంప్లాయీస్కి అయితే 800 రూపీస్ అంట. సో ఎలాగోలాగా ఒక్క పిల్లకైనా ఇందులో సీట్ దొరికితే బాగుండు అనేసి మేము అప్పుడే 6 మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే మళ్ళీ మార్చిలో వచ్చి కనిపించండి, ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయి సీట్ ఖాళీగా ఉంటే మీ పిల్లల్ని మేము జాయిన్ చేసుకుంటామన్నారు. అయితే ఇద్దరికి సీట్ ఇవ్వము, ఒకరికి ఇస్తామన్నారు. పోనీలో ఒక్కరికి వచ్చినా మనకి చాలా వరకు ఫీజు కలిసి వచ్చినట్టే కదండి, 800 రూపాయలు. అయితే సరే మనుని బ్యాడ్మింటన్లో ఏమైనా జాయిన్ చేద్దామని వచ్చేసరికి ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ పిల్లలకి
3000 అంట, మిగతా పిల్లలకి 4000 అంటండి. మనుకి 3000 ఫీజు పెట్టడం అనవసరము, అది బ్యాట్ అంత సైజ్ కూడా ఉండదు కదా అనేసి ఇంక నేను వెనక్కి వచ్చేసాను, ఏం మాట్లాడలేదు. ఇంకా వచ్చే దారిలో నాకు ఏమన్నా తినాలనిపిస్తుంది శ్రీవారు అంటే మా వారైతే తీసుకున్నారు. ఇప్పుడు కోపం అయితే పోయిందండి. మా ఆయన వచ్చిన తర్వాత గొడవ పడ్డాక ఇంకా నా మనసంతా కూల్ అయిపోయింది. ఇంకా నవ్వులే ఇంకా నా ముఖంలోని. చాలా హ్యాపీగా ఉన్నాము. తర్వాత అయితే నేను మా వారును ఇంకా అలా బయట కాసేపు తిరిగాము. వచ్చేటప్పుడు సలపునుకులు అవి కొనుక్కు తెచ్చుకున్నాము. అవి అయితే తినేసి ఇంకా బట్టలను అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈరోజు నేను బ్లాక్ బీడ్స్ కొనుక్కోవడానికి భీమా జ్యువెలర్స్కి వెళ్దామనేసి అనుకున్నానండి. అంటే భీమా జ్యువెలర్స్లో మేము ఒక 50,000 ఎప్పుడో చేతిలో ఉన్నప్పుడు కట్టొచ్చాను కదండి. సో 6 months తర్వాత వచ్చి మేము కాయిన్స్ తీసుకుంటామని చెప్పాం కదా. మా వారు అంటున్నారు కాయిన్స్ తీసుకోవడం ఎందుకు, మనకి 12% మేకింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి కదా, నువ్వు కాయిన్ కాకుండా బ్లాక్ బీడ్స్ కానీ పిల్లకి గాజులు కానీ తీసుకుంది కానీ అని అన్నారనమాట. అంటే 50,000 కట్టేమో మాకు 8 grams వచ్చిందండి. నేనేమంటున్నానంటే వద్దు, 8 gramsకి వచ్చింది కదా, ఇంకొక 3-4 grams వేసుకుంటే నాకు నల్లపూసలు వస్తాయి, నేను ప్రతిరోజు వేసుకోవడానికి నల్లపూసలు తీసుకుంటానన్నాను. సరే వెళ్దాము అన్నారు. కరెక్ట్గా వెళ్దాము అనుకుని మేము ఆ భీమా జ్యువెలర్స్లో కట్టిన కార్డు చూస్తే మాకు 5 months అయ్యిందండి, 6 months అవ్వలేదు. 5 months అయితే మనకు ఆ స్కీమ్ వర్తిచ్చదు కదా. సరే అయితే మనము ఫిబ్రవరిలో వెళ్దాము అనేసి ఇంకా మళ్ళీ ఆగిపోయాము. అన్నీ వెళ్దామని అన్ని బ్యాగ్ అన్ని సర్దుకుని డేట్ ఎన్ని రోజులు అయ్యిందని చూసేసరికి అవ్వలేదన్నమాట డేటు. సో ఇంకా మేము ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళడము పోస్ట్పోన్ చేసుకున్నాము. ఫిబ్రవరికి మనకి అది టైం కంప్లీట్ అవుతుంది, ఫిబ్రవరికి వెళ్దాము అనేసి అన్నారు. సరే అయితే అనేసి ఇంకా మేము వెళ్ళలేదనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసానండి. తర్వాత అయితే ఇంకా మార్నింగ్ చేశాను కదా 2 కూరలు, ఆ కూరలు ఉండిపోయినాయి. అన్నం ఒకటి వండేసుకుంటే ఇంకా భోజనాలు చేసేస్తే ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసానండి. స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేశాను. అయితే ఇంకా పిల్లలకి నిన్న కూడా ఏమి సరిగ్గా చదివించలేదు కదా, ఈరోజు చదివిద్దాము అనేసి వాషింగ్ మిషన్లో ఆన్ చేసేసిన తర్వాత బట్ట వేసేసి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వచ్చానండి. అబాకస్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను ఏదైనా నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించింది ఉంది అంటే అది అబాకస్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే నేను కూడా పిల్లలతో పాటే నేర్చుకుంటున్నాను. నేను ఇలా నేర్చుకుంటూ పిల్లలకి ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే పెడుతున్నాను అనమాట. రోజు ఒక 50 sums 60 sums ఇస్తున్నానండి. వాళ్ళని చేయమంటుంటే సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఇది ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకుంటున్నాను. ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాము అనేసి మేము ముగ్గురు 3 పేపర్లు తీసుకుని కూర్చుంటున్నాము. ప్రతిరోజు షానుయే ఫస్ట్ వస్తుందండి, నేను సెకండ్ వస్తాను, మను థర్డ్ వస్తుంది. షాను ఒక్క తప్పు కూడా చేయదు, మను మాత్రము మొత్తం అన్ని తప్పులే చేస్తుంది. నేనైతే 4-5 తప్పులు అలా చేస్తాను అనమాట. సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట పిల్లలతో పాటు. అబాకస్ నేర్చుకోవడము భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి, నాకు బాగా నచ్చింది. నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా ఇష్టం చూపిస్తాను, వీడియో షూటింగ్కి ఇష్టం చూపిస్తాను. అలా ఇప్పుడు అబాకస్ కొద్దిసేపట్లో అబాకస్ ప్రాక్టీస్ చేస్తాము అన్నప్పుడు కూడా అదే హ్యాపీనెస్ వస్తుంది నాకు. అంటే ఇప్పుడు కొద్దిసేపట్లో నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు నాకు తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అలా అబాకస్ చేస్తున్నప్పుడు కూడా వస్తుంది అనమాట. శ్రీవారు నేను కూడా చేసేసాను, నాకు కరెక్షన్ చేయమా. ఏ చెల్లండి తప్పులు చేసేసిందా చూడు. చాలా బాగా చేసింది, అయ్యి ఎక్కడ సరిగ్గా అది ఫార్ములా అన్ని తప్పులు చేసేస్తా తెలుసా. స్కేల్ ఎక్కడ తప్పు పెట్టి ఉంటది, ప్లస్ మైనస్లు ప్లస్లు చేసేది. ఒకసారి చేస్తే వచ్చేస్తుంది, దానికి కరెక్షన్ చేసుకోమంటే నేను చెయ్యనని చెప్తుంది. ఎన్ని తప్పులు చేసేసావమ్మ మను. శ్రీవారు నా కరెక్షన్ చేయమని నేనేం తప్పులు చేశాను నువ్వు చూసామ్మా. నాకు కూడా కరెక్షన్ చేయి. ఏంటది? ఏం వెరీ గుడ్, హే చిన్న వెరీ బ్యాడ్. పెట్టుకోండి. 11, 18, 16, 18. అబాకస్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో నాకు. 60 sums చేసింది కదా. తిన్నాను.
కాబట్టి కాదు, నాది ఒకటి సమ్మ తప్పు వచ్చిందండి. ఇదిగోండి, నాది ఒక సమ్మ తప్పు వస్తే నా చిన్ను ఎంత ఆనందపడ్డదో. ఏ చిన్ను? పెన్సిల్తో రబ్ చేసుకోవడానికి ఉంటుంది. నాకు ఒక్క సమ్మ తప్పు వచ్చేసరికి అది ఎంత ఆనందపడిపోయిందో. చిన్ను తప్పుల కోసం ఎప్పుడు వస్తుందా, కళ్ళల్లో లైట్లు ఎప్పుడు ఆన్ చేద్దామా అని చూస్తుంది. అమ్మ ఏంటి అన్నీ కరెక్ట్ చేసేసింది అని. అక్కడ నేను ఒక బీట్ పెట్టుండను, అందుకని అలా అయ్యింది అది. లేకపోతే అది కరెక్ట్ అవుతుంది. ఇంకో తప్పు. మీ ఇద్దరికి ఆనందం బాగానే ఉంది. పెన్సిల్తో చేయాలి. ఇంకో తప్పు వచ్చిందా? అయ్యో దాని ఆనందం చూడు. ఇదిగో ఇది సైకో ఆనందం అంటారు మీ ఇద్దరిదేనే. సత్తి నువ్వు కూడా ఆనందపడుతున్నావు కదా. రెండు తప్పులు. మూడా? మూడు వచ్చేసినాయా? 4. మా షాను అయితే 0 తప్పులేండి, అసలు ఒక్క తప్పు కూడా చేయలేదు. నేనైతే మాత్రం 4 చేశాను. మా మను అయితే 4 కరెక్ట్ చేసింది, మిగతా అన్ని తప్పులే. కసిరి గారు, మా బుజ్జి యూట్యూబర్ని చూపిస్తాను చూడండి, ఎన్ని వీడియోలు తీసేసిందో ఈ రోజు అయితేనే. అవన్నీ అలాగా రాగా అయితే పెట్టేశాను, నాకు ఒక మెమొరీగా ఉంటాయి, మీకు కూడా సరదాగా ఉంటుందని అయితే ఇంక్లూడ్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో, నేను డాడీని చూపిస్తా ఇప్పుడు. ఈ డాడీ వస్తున్నారు. డాడీ కనపడదు. ఇది మా అక్క, చూసుకో. చెల్లెన మేకప్ షాప్ కొత్తవా? మా అక్క మేకప్ షాప్ పెట్టుకుందట, రావాలట. ఆగు వీడియో చూద్దాం మేకప్ షాప్ని. నేను ఇప్పుడు సైడ్ ఇట్ట పోలంతా వస్తుంది. ఇట్లా పోయి తర్వాత చిన్న యూట్యూబర్ ఏదో చేస్తుంది. తర్వాత ఇక్కడ నొక్కేవనుకో, అప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నొక్కేవనుకో, అయ్యో ఫోటో వస్తుంది ఇక్కడ. ఏం పెట్టేస్తున్నావు నీ వేలు? ఇదిగో ఇలా మేకప్ షాప్ ఇదే నాది. ఇదిగోండి, ఇది మేకప్ షాప్ అంట, బొమ్మలు ఉన్నాయి. ఇదిగో ఇది మేకప్ షాప్. బాగుందా? ఏది లిప్స్టిక్ అక్క? ఇది ఓ ఇది లిప్స్టిక్ అంట, బాగుంది. ఇప్పుడేం చేయాలి? నువ్వు వచ్చే మేకప్ చేస్తుందట. అది చేసుకుంటున్నాను. చాలా ఇప్పుడు మేకప్ చేస్తుంది నాకు. ఇది ఫస్ట్ వచ్చింది, మొఖం కడుక్కున్నాడు. మొఖం కడుగుతా ఫస్ట్. ఇది మొఖం కడిగేదంట. ఇది ముఖం కరిగేది. అయిపోయింది. ఏం కనిపించట్లేదు, అది ఏం చెప్తుంది? కనిపిస్తుంది. టవల్ బాగుంది. ఓకే, ఇది క్రీమ్. క్రీమ్ లేదా? అయిపోయిందా? ఉందా? ఇప్పుడు కట్ చేసినప్పుడు చుక్క పెట్టా. ఇంకా తర్వాత రుద్దేసావా?
మనీ ఎందుకు? ఇది మనీ ఎందుకు? ఓకే, కొంచెం ఇక్కడ పెట్టు. ఇదా నేను ఏమైనా నొక్కున్నప్పుడు ఉంటుంది అందుకు. ఇంకా పొడుకు పెడతాం. రెస్టా? అలాగే ఇప్పుడు ఏం చేసావు? సెకండ్ 3 క్రీమ్స్ దీనిపై మిక్స్ చేసి షుక్ ఇంకా షుక్ ఇంకా షుక్. ఈ క్రీమ్స్ మిక్స్ మిక్స్ మిక్స్. దానికన్నా ఫస్ట్ ఆర్డర్ రాయాలి కదా. బాగుంది బొమ్మ, సూపర్ మేకప్ వస్తుంది. ఈ 3 మిక్స్ చేసేసి టిక్ 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 చిమ్. ఆ క్రీమ్స్ పేరేంటి? శుంభి కంబి కుంబి. శుంభి కంబి కుంబి అంట, ఏదో పేర్లు చెప్తుంది. ఇది శుంభి, ఇది కంబి, ఇది బుంబి. శుంభి కంబి బుంబి బాగున్నాయి పేర్లు. ఇది వాళ్ళ కస్టమర్ అంట, ఫస్ట్ కస్టమర్. ఇప్పుడు కళ్ళుకి పెట్టండి. ఫస్ట్ కళ్ళు పెట్టుకుంటంట, ఫేస్ మాస్క్ అంట. జస్ట్ ఓకే. నెక్స్ట్ ఏం కస్టమర్? నెయిల్ పాలిష్ ఇంకా నెయిల్ పాలిష్. ఇది నెయిల్ పాలిష్ రాసుకునేది. బాగుంది, ఇలా నెయిల్ పాలిష్ చేసుకుంటారు. ఇది గ్రీన్ నెయిల్ పాలిష్, ఇది రెడ్ నెయిల్ పాలిష్. ఇది క్యాప్. సేమ్ దాంతో రెడ్ నెయిల్ పాలిష్ కూడా చేసుకోవచ్చు. బాగుంది. ఐబ్రోస్. వావ్ సూపర్. చూడు, దీన్ని ఇలా తిప్పితే ఇక్కడ తిరుగుద్ది. బాగుంది. ఇంకా అంతేనా? హలో, ఇప్పుడు మా అక్క తీస్తుంది వీడియో. నేను ఇప్పుడు మేకప్ వేస్తున్నాను. ఒకసారి అప్పుడే చేయొద్దు. ఫస్ట్ మొత్తం తీయకూడదు. ఫస్ట్ ఫేస్ వాష్. మా వారు ఫోన్లో తీసేసిందండి మను చాలా వీడియోస్. ఇంకా కొన్ని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో పాటలు అవి వచ్చేసినాయి, మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి నేను అవన్నీ ఇక్కడైతే ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఇంకా నేను గిన్నెలు అయితే తోమేసుకున్నాను డిన్నర్ తర్వాత వచ్చినవి. ఇంక ఇప్పుడైతే మాత్రము ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఇంకా వాషింగ్ మిషన్ ఆగిపోయింది. సో ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నిటిని తీసుకొచ్చి బయట అయితే తీగల మీద అయితే ఆరేస్తున్నానండి. ఇవి ఆరేసిన తర్వాత అన్వేషిద్ది ఒక వీడియో అయితే చూశానండి. అన్వేషి ఉంటారు కదా, ప్రపంచ యాత్రికుడు, తను వాళ్ళ పేరెంట్స్ని 4 years తర్వాత కలిశాను అని పెట్టారు. అది చూసినప్పుడు అయితే వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అవుతుంటే నాకు కూడా అసలు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయండి బాబు. నేను ఇంకా కామెంట్ కూడా పెట్టాను. నేను యూజువల్గా నా ఛానల్తో నేను ఎవరికి కామెంట్లు పెట్టనండి, అలాంటిది నాకు బాగా నచ్చేసాయి, వీళ్ళ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయాలి అని అనిపించినప్పుడు మాత్రమే కామెంట్ చేస్తానమాట. లేకపోతే అసలు నేను నా ఛానల్ నేమ్తో ఎవరికి కామెంట్లు చేయను. నా ఛానల్ నేమ్తో కొన్ని ఫేక్ ఐడీస్ ఉంటాయండి, వాళ్ళు చేస్తారు, అంటే నన్ను నెగిటివ్ చేసేలాగా బూతులు తిడుతూ చేస్తారు. సేమ్ నా ప్రొఫైల్ పిక్నే యూజ్ చేసుకుంటారండి. అది చాలామంది నేను అనుకుంటారు, అది నేను కాదండి. సో ఇదేంటి, ఇంకా నేను బట్టలు ఆరేసేసిన తర్వాత పడుకున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.